ఫ్రాన్స్ తో కొన్న మిషన్లు ఆ, S-400, అదే MiG-29 అవన్నీ యుద్ధ సామాగ్రి అయితే కొన్నాయి. అదే మన దేశంలో ఆ, నైపుణ్యం గల వ్యక్తులకు, అదే ఇంజనీర్లకు, శాస్త్రవేత్తలకు బడ్జెట్ ని కేటాయించి అవకాశం ఇస్తే ఇక్కడనే మనం తయారు చేసుకోవచ్చు కదా. మనకే డబ్బులు సేవ్ అవుతాయి కదా, మనకే బడ్జెట్ మిగులుతుంది. అందుకనే దేశము సరైన వ్యక్తి చేత ఉంటే అభివృద్ధి అనేది ఒక గుర్రం పరిగెత్తున్న గుర్రంలా ముందుకెళ్తుంది. ఓకే. యువత ఎట్లా ఉండాలంటావు మరి? యువకులు ఎట్లా ఉండాలి వేరే దేశాల్లాగా డెవలప్ ఉండాలంటే? యువత వినదగుని ఎవరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్ కనికల్ల నిజము తెలిసిన మనుషుడే పో నీతి పరులు మహిళా సుమతి. ఎవరు చెప్పితే ఆ మాట ఎనబండే ఇనకు. నీకంటూ మెదడన్నది మనకున్నది, అది సరిగ్గా పనిచేస్తే విషద మగులు విశ్వ రహస్యాలు శ్రీశ్రీ చెప్పిండు. నీకు మెదడుంది కదా, నువ్వు ఆలోచించు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది నిజం, ఏది అబద్ధం. అబద్ధం వైపు నిలబడతావా, నిజం వైపు నిలబడతావా? ఆలోచించుకో, గుర్తించుకో. నీకే అంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం అబద్ధం వైపే వెళ్తున్నారంటారా? అని నేను అబద్ధం వైపు వెళ్తున్నారని నేను అనడం లేదు. వాస్తవానికి విలువివ్వండి. అబద్ధాన్ని అయితే దాన్ని పాతరేయండి. నిజం అయితే దాన్ని ఉవ్వెత్తున ఉప్పెనలా పైకి తీసుకురండి అని మన నేను దేశం చెప్తున్నాను. డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని ఏంది? మన దేశం డెవలప్ అవ్వాలంటే విద్యాభివృద్ధి జరగాలి. వైద్యంలో నాణ్యమైన వైద్యం జరగాలి. ఉమ్. యువత చదువుకోవాలి. ముఖ్యంగా ఈ దురాలవాట్లకు దూరంగా ఉండాలి. మ్హూ. ఒక యువత కోసం ఒక వాక్యం చెప్తారు ఇప్పటిలాగా? యువత కోసం ఆ, మార్పు కోసం ఒక వాక్యం ఏదైనా చెప్పండి. ఒక పద్య రూపంలో కానీ మాట రూపంలో కానీ. ఓ యువకులారా, సముద్రంలో అలలు తగ్గాక స్నానం చేద్దామంటే, అలాగే బరువు బాధ్యతలు ఈ సమస్యలు అన్ని పోయాక నేను ఏదైనా కానీ ఒక పని చేస్తానని నేను అనుకుంటే సముద్రంలో అలలు ఎప్పటికీ తగ్గవు. నువ్వు ఎప్పటికి స్నానం చేయలేవు. అలాగే నీకున్న ప్రాబ్లమ్స్ ఎన్నటికి పోవు. నువ్వు ఎన్నటికి ముందు రావు. ఎన్ని ఉన్నా అవన్నీ భరిస్తూ ముందుకు వస్తేనే నువ్వు పైకి రాగలుగుతావు.